ఒక్కసారి మీరు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఎవరికి తెలియని ఈ దేవాలయం చరిత్ర నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ జహాపన. సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ దేవాలయంలో 40 సంవత్సరాల క్రితమే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఎందుకో తెలుసా? వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న ఉద్దమరి గ్రామంలో ఉంది. భద్రాచలంలో ఉన్న రామాలయ నిర్మాణానికి కారకులైనటువంటి ఆ భక్త రామదాసు మేనమామలైనటువంటి అక్కన్న మాదన్న గారు 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. ఈ దేవాలయం యొక్క పహారి గోడ కూడా కోట నిర్మాణం వలె కలిగి ఉంటుంది. ఇచ్చట ఉన్న స్థల పురాణం ప్రకారం ఆ అక్కన్న మాదన్న గారు ఈ దేవాలయాన్ని హరిహర క్షేత్రంగా పిలవాలని, ఇక్కడ విష్ణు దేవాలయం మరియు శివాలయం కట్టాలని అనుకున్నారు. గోల్కొండ కోటలో రామదాస్ గారు బందీగా ఉన్న సమయంలో అక్కన్న మాదన్న గారు ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు, కానీ విగ్రహ ప్రతిష్ఠ మాత్రం కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. కానీ ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కలిసి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మరియు ఆ పరమశివుడు కొలువై ఉండేలాగా విగ్రహ ప్రతిష్ఠ మాత్రం చేయగలిగారు. మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలంటూ అక్కన్న మాదన్న గారు తలపెట్టిన గొప్ప కార్యక్రమాన్ని ఈ ఊరి గ్రామస్తులందరూ కలిసి మళ్ళీ ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకోగలిగారు. రండి, ఈ దేవాలయం కేవలం హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. మన రాకతో ఈ దేవాలయానికి మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఫాలో చేయండి మీ జహాపన.